గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఎగ్జామినేషన్ 9 అనేది చెప్పబోతున్నాను కన్సర్నింగ్ టు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్. ఆల్రెడీ నేను అప్ టు ఎగ్జామినేషన్ 8 అనేది డిస్కస్ చేయడం జరిగింది. నా ప్లేలిస్ట్లోకి వెళ్తే యూట్యూబ్లోకి వెళ్ళి మెయిన్ ఛానల్లోకి యూ విల్ ఫైండ్ దాట్. సో లెట్ us see ఎగ్జామినేషన్ 9 ఏమేమి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇన్ ఏ హాస్టల్ ఆఫ్ 50 గర్ల్స్ దెర్ ఆర్ ఫుడ్ ప్రొవిజన్స్ ఫర్ 40 days. 50 మంది ఆడపిల్లల కోసము ఫుడ్ ప్రొవిజన్ అనేది 40 రోజులకు ఇవ్వడం జరిగింది. 30 more girls join the hostel, the food provisions will last for. అలా ఉండడం వల్ల 30 ఎక్కువ మంది జాయిన్ అయ్యారు అన్నమాట. అయితే 50 + 30 అంటే 80 మందికి ఎన్ని రోజులు ఆ ఫుడ్ అనేది రావడం జరుగుతుందంటే, ఇక్కడ మనము M1 D1 = M2 D2 అనుకుంటే ఆ ఫార్ములా ప్రకారం మనకి ఈజీగా D2 అనేది 25 days రావడం జరుగుతుంది. నెక్స్ట్ ద బుక్ ఇండామిటబుల్ స్పిరిట్ అనే పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగిందంటే డాక్టర్ APJ అబ్దుల్ కలాము. ద ఇండామిటబుల్ స్పిరిట్ అనే పుస్తకము, ఇగ్నైటెడ్ మైండ్స్ అనే పుస్తకము, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకము, ఇండియా విజన్ 2020 అనే పుస్తకాన్ని డాక్టర్ APJ అబ్దుల్ కలాము, హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా అంటారు. ఏ మ్యాన్ బాట్ అన్ ఆర్టికల్ అండ్ సోల్డ్ ఇట్ అట్ ఎ గెయిన్ ఆఫ్ 10%. 10% గెయిన్తో అమ్మడం జరిగింది. ఇఫ్ హీ హ్యాడ్ బాట్ 20% లెస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 10 rupees మోర్. ఒకవేళ 20% తక్కువగా తీసుకొచ్చి 10 రూపాయలు ఎక్కువగా అమ్మిందంటే అతనికి 40% ప్రాఫిట్ వచ్చేదన్నమాట. సో ఇక్కడ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనము 20% లెస్ ప్లస్ 10 rupees = 40% కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. ఫైనెస్ట్ క్వశ్చన్ ఇది, చాలా బాగుంటుంది. యూ డూ ఇట్ అండ్ కామెంట్ మీ ఆన్ దిస్. At what rate % per annum compound interest will ₹10,000 amount to 13,310 rupees. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారము 10,000 ప్రిన్సిపల్ అయితే 3,310 రూపాయలు ఇంట్రెస్ట్ రావడం జరిగింది 3 సంవత్సరాలలో. ఆ రేట్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. సో ఇది 10% అని చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బ్యాంకింగ్ ఆర్ ఫినాన్స్ రిలేటెడ్ టర్మ్. క్రెడిట్ ర్యాప్ కానీ, ఈఎంఐస్ కానీ, హెల్డ్ టు మెచ్యూరిటీ, ఇవన్నీ ఏంటంటే ఫినాన్స్ కానీ బ్యాంకింగ్ సంబంధించిన టర్మినాలజీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము డిఫ్యూజన్ అనేది ఏంటంటే నైట్రోజన్ అనేది వన్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బీ యాడెడ్ టు 306452 టు మేక్ ఇట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కావడానికి ఇక్కడ మనము 464 అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కావడం జరుగుతుంది. ఏ సడన్ ఫాల్ ఇన్ ద బారోమెట్రిక్ రీడింగ్ ఇండికేట్స్. మనకు తెలుసు బారోమెట్రిక్ రీడింగ్ అనేది సడన్ ఒక్కసారిగా ఫాల్ అనేది జరుగుతుందన్నమాట. ఆ సడన్ ఫాల్ జరగడం వల్ల ఏమవుతుందంటే స్టామ్ అనేది రావడం జరుగుతుంది. లేదు స్లోగా ఫాల్ అయిందంటే మనకి రెయిన్ అనేది రావడం జరుగుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్. గవర్నమెంటు ఫర్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కోసం అని చెప్పి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. అది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్ రోజ్గార్ యోజన అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైమ్ మినిస్టర్స్ రోజ్గార్ యోజన అనేది గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. దెర్ ఆర్ వేరియస్ యోజనాస్. ఖచ్చితంగా మీరు కంపల్సరీ మ్యాక్సిమం యోజనాస్ అనేది గుర్తుంచుకుంటే ఒక మార్క్ మీకు కంపల్సరీ రావడం జరుగుతుంది. అల్బెరూనీ కేమ్ టు ఇండియా విత్ మహమ్మద్ గజ్నీ టైమ్. అతను ఈ అల్బెరూనీని తీసుకురావడం జరిగింది. సో అల్బెరూనీ ఎవరి ఆస్థాన కవి అంటే మహమ్మద్ గజ్నవి. ప్రవాసీ భారతీయ దివస్ 2013 వాజ్ హెల్డ్ అట్. ప్రవాసీ భారతీయ దివస్ అనేది కొచ్చిలో ఇది జరిగిందని మనం తెలుసుకోవచ్చు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎంజైమ్ అంటే ఇక్కడ మనము గ్లూకోజ్ అండ్ ఇన్సులిన్, ఇవన్నీ ఏంటంటే ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అనమాట. ఇట్ ఈస్ నాట్ అన్ ఎంజైమ్. సో ఇక్కడ ట్రిప్సిన్ అనేది మనం చూసినట్లయితే వన్ టైప్ ఆఫ్ ఎంజైమ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంజైమ్స్లో కూడా డిఫరెంట్ ఇప్పుడు స్టమక్ యాసిడ్లో పెప్సిన్, రెనిన్ అనేది ఉంటాయి. అదే సలైవాలో అయితే మనకి టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ట్రిప్సిన్ దేంట్లో ఉంటుంది ఈ ఎంజైమ్ అనేది నాకు కామెంట్ చేయండి. వేర్ ఈజ్ ముల్లా పెరియార్ డ్యామ్ లొకేటెడ్ అంటే ఈ ముల్లా పెరియార్ డ్యామ్ అనేది ఎక్కడుంది అంటే ఈ పేరులోనే మనం చూసినట్లయితే సంథింగ్ డిఫరెంట్. ఈ ముల్లా పెరియార్ డ్యామ్ అనేది కేరళలో ఉందని తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద జోగ్ బనీ
బిరత్నగర్ అండ్ జయనగర్ బిజల్పురా బార్దీ బస్ లైన్స్ కనెక్ట్ ఇండియా టు. ఇవన్నీ ఏంటంటే నేపాల్కి కనెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మనము ఈ లైన్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇఫ్ మ్యాటర్ ఈస్ కోడెడ్ యాజ్ టామ్రెట్ అండ్ బియాండ్ ఈస్ కోడెడ్ యాజ్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఆ టర్మ్స్ ఈ విధంగా ఒక M80ని ఈ విధంగా రివర్స్లో రాయడం జరిగింది సెంటర్ నుంచి. సో ఆ విధంగా కోడెడ్ అనేది బియాండ్ని YEBDNO ఆ రూపంలో రాయడం జరిగిందనమాట. ద ఫోర్ట్ అట్ పులికాట్ వాజ్ బిల్ట్ బై. ఈ పులికాట్ అని మనకు తెలుసు ఒక సరస్సు అనమాట. అక్కడ ఒక ఫోర్ట్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఆ ఫోర్ట్ ఎవరు బిల్డ్ చేశారు అంటే డచ్ ఈ ఫోర్ట్ అనేది బిల్డ్ చేయడం జరిగింది అట్ పులికాట్ సరస్సు. కబీర్ వాజ్ ద డిసైపుల్ ఆఫ్ రామానంద యొక్క శిష్యుడు అని చెప్పుకోవచ్చు, సంత్ కబీర్ అనమాట. A nursery has 5,000 plants. 5% of the plants are roses and 1% as marigold. And what is the total number of other plants అన్నాడు. సో ఇక్కడ ఓవరాల్ 6% అయితే మ్యారీగోల్డ్ మరియు రోజెస్ అయితే 94% ఆఫ్ 5,000 ఎంత అంటే 4,700 అని చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ చేంజ్ అన్నాడు. షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ ప్రకారం చూసినట్లయితే క్యాంఫర్ని చూసారా, అది ఫిజికల్ చేంజ్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ చేంజ్ అనమాట. బర్నింగ్ ఆఫ్ వుడ్ చూసారా, అది కూడా వన్ టైప్ ఆఫ్ కెమికల్ చేంజ్ బట్ నాట్ ఫిజికల్ చేంజ్. మెల్టింగ్ ఆఫ్ ఐస్ చూసారా, అది మాత్రం ఫిజికల్ చేంజ్. ఇక్కడ వాడు క్రింది వాటిలో ఏది ఫిజికల్ చేంజ్ కాదంటే ఆబ్వియస్లీ దట్ ఈస్ కెమికల్ చేంజ్ అనమాట. డిజల్యూషన్ ఆఫ్ సాల్ట్ ఇన్ వాటర్, ఇది వన్ టైప్ ఆఫ్ కెమికల్ చేంజ్. ఎందుకంటే సాల్ట్ అనేది ఒక్కసారిగా వాటర్తో రియాక్ట్ అయ్యి అది పూర్తిగా వ్యానిష్ అయిపోతుంది అనమాట. బట్ ద కంటెంట్ వెన్ యూ స్టార్ట్ బాయిలింగ్ చేసిన తర్వాత అగైన్ యూ విల్ గెట్ ద సేమ్ థింగ్. అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ద ఓన్లీ స్నేక్ దట్ బిల్డ్స్ ఎ నెస్ట్. ఏది ఈ విధంగా స్నేక్ తన నెస్ట్ అనేది తయారు చేసుకుంటుందంటే కింగ్ కోబ్రా అనేది తన నెస్ట్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుందన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్స్ డస్ నాట్ కంటైన్ ఆక్సిజన్ అంటే పైరైట్స్ అనే మినరల్స్లో ఆక్సిజన్ అనేది ఉండదు. సిలికేట్స్ కానీ కార్బోనేట్స్ కానీ వీటిలో మాత్రం మనము ఆక్సిజన్ కంటైన్ అనేది చూడొచ్చు అనమాట. చాంద్ బీబీ వాజ్ ద రూలర్ ఆఫ్ అంటే అహ్మద్ నగర్ అని చెప్పుకోవచ్చు. ఈ చాంద్ బీబీ అనే ఆమె దేని యొక్క రూలర్ అంటే అహ్మద్ నగర్ యొక్క రూలర్ అని చెప్పుకోవచ్చు. పార్సెక్ అనేది దేని యొక్క యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అంటే పారాలాక్టిక్ సెకండ్ అంటారు పార్సెక్ని. ఇది ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ యొక్క మెజర్మెంట్ అని గుర్తుంచుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద బైట్ ఆఫ్ ఎ మ్యాడ్ డాగ్ అంటే పిచ్చి కుక్క కరవడం వల్ల వచ్చేది రబీస్ వస్తుంది. దాన్ని మనము హైడ్రోఫోబియా కూడా అంటారు. హైడ్రోఫోబియా ఏమవుతుందంటే హైడ్రో అంటే వాటర్ అనమాట, ఫోబియా అంటే భయము. అప్పుడు వాటర్ అనేది వాళ్ళు ఇష్టపడరు అనమాట తాగడానికి. సో హైడ్రోఫోబియా అనేది రావడం వల్ల వాళ్ళు ఆ టైంలో వాటర్ అనేది ఇరిటేట్ చేస్తారనమాట. ద ఫినామినాన్ ఆఫ్ సమ్మర్ స్లీప్ బై అనిమల్స్ ఈజ్ కాల్డ్. సమ్మర్ స్లీప్లో ఉండదాన్ని యాస్టివేషన్ అంటారు. వింటర్ స్లీప్ని ఏమంటారంటే హిబర్నేషన్ అంటారనమాట. ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్. యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హిబర్నేషన్ అండ్ యాస్టివేషన్ అనమాట. సో ఇక్కడ సమ్మర్ స్లీప్ని యాస్టివేషన్ అంటారు, వింటర్ స్లీప్ని హిబర్నేషన్ అంటారనమాట. 15 boys earn ₹900 in 5 days. How much will 20 boys earn in 7 days అన్నాడు. సో దీని ప్రకారం M1 D1 by P1 is equal to M2 D2 by P2 అనేది ఒక ఫార్ములా అనమాట. దాని ప్రకారం చేస్తే మనకి 1680 అనేది రావడం జరుగుతుంది. ద టర్మ్ HUF అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనమాట. దిస్ ఈజ్ ద టర్మ్ HUF అబ్రివేషన్ అనమాట, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ద వైటమిన్ విచ్ ఈజ్ లయబుల్ టు బీ డిస్ట్రాయిడ్ డ్యూరింగ్ కుకింగ్ అంటే వంట చేసేటప్పుడు మనం చూసినట్లయితే వైటమిన్ C అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది కుకింగ్ చేయడం వల్ల అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ B అండ్ C అనేది వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ అనేది ADEK అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఒక ఫిషర్ మ్యాన్ కెన్ రో 2 kilometers against the stream in 20 minutes and return in 15 minutes speed of current. సో ఆ స్పీడ్ ఆఫ్ కరెంట్ కనుక్కోమన్నాడు. దాని ప్రకారం 2 km/h is the
స్పీడ్ ఆఫ్ ద కరెంట్. ఈజీ బి ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు అనేది డౌన్ స్ట్రీమ్ అయితే బి మైనస్ ఎస్ అనేది అప్ స్ట్రీమ్ అనమాట. దాని ప్రకారం చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ డైనాసిటీ ఆఫ్ ద విజయనగర కింగ్డమ్ వాజ్ అంటే సంగమ అనేది మొట్టమొదటి డైనాసిటీ ఫర్ ద విజయనగర కింగ్డమ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇన్ హూజ్ రైన్ సాంచి స్తూప వాజ్ బిల్ట్ అంటే సాంచి స్తూప అనేది అశోకుని కాలంలో కట్టించడం జరిగింది. అశోకుడు అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే కళింగ యుద్ధం అనమాట. ఈ కళింగ వార్ అక్కడ మనము మెయిన్ ఆ బ్యాటిల్ తర్వాత గౌతమ్ బుద్ధుడి యొక్క రిలీజియన్ మొత్తం అంతా అతను ఫాలో కావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ హూజ్ రైన్స్ సాంచి స్తూప అశోకుని టైంలో అయితే సముద్రగుప్తుని మనం ఏమంటారంటే హీఈస్ ద మహాదహి రాజాది రాజా అశ్వమేధ యజ్ఞ తయారు చేయించినోడు అనమాట. నెక్స్ట్ స్వాధర్ ఈజ్ ద స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఉమెన్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్. స్వాధర్ అనేది ఆడదానికి ఈ విధంగా ఉమెన్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ డిఫికల్టీగా ఉంటే అప్పుడు ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లెజిస్లేషన్ ఆఫ్ విడో రీమ్యారేజ్ ఇన్ ఇండియా వాజ్ ఫస్ట్ సెక్యూర్డ్ బై ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈ లెజిస్లేషన్ ఆఫ్ విడో రీమ్యారేజ్ అనేది చూసినట్లయితే ఇండియాలో ఈ విధంగా ఫస్ట్ సెక్యూర్డ్ బై హూమ్ అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అని చెప్పుకోవచ్చు అనమాట. జాపనీస్ ఎన్సిఫాలిటీస్ ఈ స్ప్రెడ్ బై ఈ జాపనీస్ ఎన్సిఫాలిటీస్ అనేది ఒక డిసీజ్ అనమాట. ఇది మస్కిటో నుంచి రావడం జరుగుతుంది. డాగ్ బైట్తో వచ్చేది హైడ్రోఫోబియా అని ఈ విధంగా రబీస్ అని చెప్పుకోవచ్చు. కంటామినేటెడ్ వాటర్తో వచ్చే టైఫాయిడ్ అని చెప్పుకోవచ్చు. ఎయిర్ తోటి వచ్చేది సార్స్ కానీ ఇలాంటివి రావడం జరుగుతుంది. ఏఐసిటిఈ అబ్రివేషన్ ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పుకోవచ్చు. నాగార్జున ఇన్స్క్రిప్షన్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్. ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అంటే బుద్ధిజం సంబంధించి ఇస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద సువాల్కుచి టెక్స్టైల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే ఈ సువాల్కుచి టెక్స్టైల్ పార్క్ అనేది అస్సాంలో ఉంది. అస్సాం అంటానట్లే మనకి దిగ్బోయ్ గుర్తు రావాలి, ఆయిల్ మిల్లు, అదేవిధంగా కామాఖ్య టెంపుల్ అనేది కూడా గుర్తు రావాలి. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 15లో ఈ విధంగా మెన్షన్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ మెన్షన్డ్ ఆర్టికల్ 15 అనమాట. ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ వైరస్ ఏంట్రా అంటే ఇట్ మల్టిప్లైస్ ఓన్లీ ఆన్ హోస్ట్స్. ఇది మల్టిప్లై అయిపోతుంది ఓన్లీ ఆన్ హోస్ట్స్ అని మనం తెలుసుకోవచ్చు వైరస్. అందుకే ఎయిడ్స్ కూడా వన్ టైప్ ఆఫ్ వైరస్ నుంచే రావడం జరుగుతుంది. దట్ వైరస్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ద బ్యాక్టీరియల్ కన్వర్జన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ నైట్రోజన్ కాంపౌండ్స్ అంటే నైట్రోజన్ ఈ విధంగా నైట్రోజన్ కాంపౌండ్స్ లాగా కన్వర్ట్ అయ్యే బ్యాక్టీరియల్ కన్వర్జన్ ఏమంటారంటే నైట్రోజినేషన్ అంటారు. యూ షుడ్ నో వాట్ ఈస్ ఫర్మెంటేషన్, యూ షుడ్ నో వాట్ ఈస్ గ్యాల్వనైజేషన్, యూ షుడ్ నో వాట్ ఈస్ నైట్రోజినేషన్. ఇక్కడ నైట్రోజన్ కాస్త నైట్రోజన్ కాంపౌండ్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒక రీజనింగ్ సంబంధించిన PON, RQP, TSR, VUT ఈ విధంగా మనం చేస్తే తెలుస్తుంది అనమాట. ద టర్మ్ మోడరేట్ కెనాట్ బి యూజ్ టు డిస్క్రైబ్ బిపిన్ చంద్రపాల్ అనమాట. ఈ టర్మ్ మోడరేట్ అనేది బిపిన్ చంద్రపాల్కి మనము చెప్పలేమన్నమాట. గోపాలకృష్ణ గోఖలే కానీ, దాదాబాయి నైరోజీ కానీ, ఫిరోజ్ షా మెహతా వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ అనమాట. బిపిన్ చంద్రపాల్ మాత్రము ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఎ సర్టెన్ హైట్ అబౌవ్ ద గ్రౌండ్ వెన్ ఇట్ ఈస్ ఎ హాఫ్ వే డౌన్ ఇట్ పొసెస్ బోత్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఒకసారి బాడీ డ్రాప్ చేయడం వల్ల సెంటర్లో ఏమవుతుందంటే కైనెటిక్ ఎనర్జీతో పాటు పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏ నంబర్ హూజ్ డబుల్ ఈజ్ 45 గ్రేటర్ దాన్ ఇట్స్ హాఫ్ ఈజ్ అంటే ఈ నెంబర్ అనేది హూజ్ డబుల్ ఈజ్ 45 గ్రేటర్ దాన్ ఇట్స్ హాఫ్ అంటే 50 అని చెప్పుకోవచ్చు. జోడ్ ఫెలిక్స్ ఈజ్ ఎ ఫేమస్ ఇండియన్ ప్లేయర్ ఇన్ విచ్ స్పోర్ట్ అంటే హాకీకి సంబంధించిన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు జూడ్ ఫెలిక్స్ అనే అతను. నెక్స్ట్ మనం చూసినట్లయితే బైకనూర్ కాస్మోడ్రోమ్ ద స్పేస్ లాంచ్ ఫెసిలిటీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే ఇది కజకస్తాన్లో ఉన్న ఒక స్పేస్ లాంచ్ ఫెసిలిటీ అని చెప్పుకోవచ్చు. బైకనూర్ కాస్మోడ్రోమ్ అని గుర్తుంచుకోండి. అండ్ కెన్ సీ ద ఆబ్జెక్ట్స్ ఆల్ అరౌండ్
ఇట్స్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ కాంపౌండ్ ఐస్ అని చెప్పుకోవచ్చు. ఐస్ ఓవర్ ఇట్స్ హెడ్, తల మీద ఈ విధంగా మనకి ఐస్ ఉండే ఐస్ని ఏమంటారంటే కాంపౌండ్ ఐస్ అంటారనమాట. అదేవిధంగా ఇది కాంపౌండ్ ఐస్ వల్ల ఈ విధంగా ఆల్ అరౌండ్ చూడగలుగుతుంది. సో ప్లీజ్ కరెక్ట్ ఇట్ యాజ్ కాంపౌండ్ ఐస్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ హూ సర్ఫేస్ ఏరియా ఈజ్ 150 స్క్వేర్ మీటర్? ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అడుగుతున్నాడు. సర్ఫేస్ ఏరియా అనేది 150 మీటర్ స్క్వేర్ ఇవ్వడం జరిగింది. క్యూబ్స్కి మనకు తెలుసు 6a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 150 అయినప్పుడు ఏ క్యూబ్ అనేది 125 రావడం జరుగుతుంది. విచ్ కెనాల్ కనెక్ట్స్ మెడిటేరియన్ సీ విత్ రెడ్ సీ? అంటే ఏ కెనాల్ ఈ విధంగా మెడిటేరియన్ సీకి మరియు రెడ్ సీకి కనెక్ట్ చేస్తుందంటే సూయజ్ కెనాల్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ అండ్ దేర్ సోర్స్ ఈజ్ రాంగ్లీ మ్యాచ్డ్? అంటే జ్యుడిషియల్ రివ్యూ మరియు బ్రిటిష్ ప్రాక్టీస్ అనేది రాంగ్లీ మ్యాచ్డ్ అని చెప్పుకోవచ్చు. రెస్ట్ ఆల్ కాంకరెంట్ లిస్ట్ కానీ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఐరిష్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ యుఎస్ కాన్స్టిట్యూషన్. ప్లీజ్ గో త్రూ జ్యుడిషియల్ రివ్యూ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అనేది మనం గుర్తుంచుకోవాలి. రెస్ట్ ఆల్ మనకు తెలుసు డిపిఎస్పి ఐర్లాండ్ నుంచి, ఫండమెంటల్ రైట్స్ యుఎస్ నుంచి, అదేవిధంగా కాంకరెంట్ లిస్ట్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది అనమాట. జ్యుడిషియల్ రివ్యూ యూ ఫైండ్ అవుట్ అండ్ మెసేజ్ మీ. వేర్ ఈజ్ ఆల్మట్టి డ్యామ్ లొకేటెడ్? అంటే ఆల్మట్టి డ్యామ్ అనేది కర్ణాటకలో మనం చూడొచ్చు. ఈ డ్యాము అది ఏ నది పైన ఉంది కూడా మీరు కనుక్కోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేమ్ టర్మ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్? అంటే సేవా అని చెప్పుకోవచ్చు. విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ నాట్ అసోసియేటెడ్ విత్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. మిగతా అవన్నీ అసోసియేటెడ్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కండిషన్ ఫర్ బికమింగ్ సిటిజన్ ఆఫ్ ఇండియా? అంటే అక్వైరింగ్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. విచ్ ఈజ్ నాట్ ఎ కండిషన్ ఆఫ్ బికమింగ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది బర్త్ ఖచ్చితంగా ఉండాలి. హీ షుడ్ బి డిసెండెంట్, అంటే మన వాళ్ళు కానీ మన తాత వాళ్ళ నుంచి మనం ఇక్కడ ఉండి మనకు ఆ రైట్ అనేది ఉంటుంది అనమాట. న్యాచురలైజేషన్ అని మాత్రం కాదు. ఇక అక్వైరింగ్ ప్రాపర్టీ ఇప్పుడు ఫారినర్స్ ఒక ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ అనేది రాదనమాట. దే హ్యావ్ నో రైట్ అట్ ఆల్. యాంటీబయాటిక్ పెన్సిలిన్ యాక్ట్ అగైనెస్ట్ బ్యాక్టీరియల్ బై? అంటే ఇక్కడ యాంటీబయాటిక్ అనేది మనకు తెలుసు. పెన్సిలిన్, యాంపిసిలిన్ ఈ రెండు వన్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనమాట. ఎక్కువగా మనం యాంటీబయాటిక్స్ చూసినట్లయితే ఇక్కడ మనము యాంటీబయాటిక్స్ రిషికేశ్లో ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఈ యాంటీబయాటిక్ పెన్సిలిన్ అనేది ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ ఇన్ఫెక్షన్కి బ్లాకింగ్ బయోకెమికల్ పాత్వేస్ ఇంపార్టెంట్ ఫర్ బ్యాక్టీరియా అని చెప్పుకోవచ్చు అనమాట. సో యాంటీబయాటిక్ పెన్సిలిన్ అనేది బ్లాక్ చేస్తుంది బయోకెమికల్ పాత్వే అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద బ్యాక్టీరియా ఆల్సో. హూ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా? అంటే ఆల్ఫాన్సో డి ఆల్బుక్వెర్క్ అనే అతను ఫౌండేషన్ ఆఫ్ పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. పోర్చుగీస్ అంటే దాంట్లో మనకి గోవాకు వచ్చి ఆక్యుపై చేయడం జరిగింది. ఫ్రెంచ్ కాలనీ అండి. ఇది ఏంటంటారంటే మనము పుదుచ్చేరిని అంటారు. సో ఇక్కడ హూ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా అంటే ఆల్ఫాన్సో డి ఆల్బుక్వెర్క్ అనే అతను. ఇదనే మెయిన్ రీజన్ అనమాట. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే ద గ్యాప్ బిట్వీన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఏదైతే గ్యాప్ ఉందో ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ యొక్క గ్యాప్ ఉందో దాన్ని ఈ విధంగా ఫిజికల్ డెఫిసిట్ అంటారు. A person will have black, brown or blue eyes depending upon the pigment present in pupil అని చెప్పుకోవచ్చు. ఒక పర్సన్ బ్లాక్ కానీ బ్రౌన్ కానీ బ్లూ ఐస్ ఐరిస్ బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి రాంగ్ ఇవ్వడం జరిగింది. డోంట్ వరీ. ఈ కలర్ ఆఫ్ ద ఐస్ అనేది ఐరిస్ బట్టే మనం తెలుసుకుంటాం అనమాట. ఇన్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రియల్ పవర్స్ ఆర్ వెస్టెడ్ ఇన్? అంటే ఈ రియల్ పవర్స్ అనేది ఎక్కడ ఉంటాయి అంటే మెయిన్ వెస్టెడ్ విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఇది మనము చెప్పుకోవచ్చు. రియల్ పవర్స్ ఎక్కడ ఉంటాయి మెయిన్గా అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. అక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనం చూడొచ్చు అనమాట. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్? ఈ విధంగా సౌండ్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ అనేది మనము మామూలుగా ఫ్రీక్వెన్సీ అని హెడ్జెస్లో ఉంటాయి, కానీ ఇక్కడ మీటర్ పర్ సెకండ్ అనేది మనం తెలుసుకోవచ్చు. మనకు తెలుసు ఈ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది మీటర్ పర్ సెకండ్లోనే మెజర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ CEFIJLMPQS, నెక్స్ట్ TWXZ ఈజ్ ద రైట్ సీక్వెన్స్ అనమాట. DBMS అబ్రివేషన్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. అదేవిధంగా వేర్ డిడ్ ద G20 సమ్మిట్ హెల్డ్ ఇన్ సెప్టెంబర్ 2013 టేక్స్ ప్లేస్? అంటే సెయింట్ పీటర్స్బర్గ్లో ఈ విధంగా 2013 సెప్టెంబర్లో G20 సమ్మిట్ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. విచ్ బుక్ వాజ్ రిటన్ బై దాదాబాయి నరోజీ ఆన్ పావర్టీ అండ్ ఎకనమీ అండర్ బ్రిటిష్ రూల్? అంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ బుక్ ఈ విధంగా రాయడం జరిగిందంటే దాదాబాయి పావర్టీ మరియు ఎకనమిక్
అండర్ బ్రిటిష్ రూల్ ప్రకారం అంటే సో ఇక్కడ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట. సో హూ హ్యాస్ రిటన్ దిస్? దాదాబాయి నౌరోజీ. హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. It is 6 months long day in the northern polar region and 6 months long night in the southern polar region because earth is inclined towards its orbital plane. సో ఇక్కడ ఏంటంటే 23.5 degrees ఇంక్లైన్ అయిందని మనం తెలుసుకోవచ్చు. స్లైనెక్స్ అంటే జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట ఇండియాకి మరియు శ్రీలంకకు మధ్యలో. ద ఫస్ట్ అస్ట్రానామికల్ అబ్జర్వేటరీ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ హ్యాస్ బీన్ ఫౌండ్ అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏన్షియంట్ సైట్స్ అంటే ధోలావీరా అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడరా అంటే ధోలావీరాలో మనం చూడొచ్చు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ డజంట్ యాడ్ సస్పెండెడ్ పర్టిక్యులేట్ మ్యాటర్ టు ఎయిర్ అంటే పేపర్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ప్లేసెస్లో డజంట్ యాడ్ సస్పెండెడ్ పర్టిక్యులేట్ మ్యాటర్ టు ఎయిర్ అని చెప్పుకోవచ్చు అనమాట పేపర్ ఇండస్ట్రీలో. హంపి అనేది సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ అంటే తుంగభద్ర నది పైన హంపి అనేది మనము ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో యూ షుడ్ నో రివర్ బ్యాంక్స్ అండ్ రివర్స్ అని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ద లేటెస్ట్ కంట్రీ 193rd టు బికమ్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అంటే రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్ అనేది లేటెస్ట్ కంట్రీ 193వది యునైటెడ్ నేషన్స్ యొక్క మెంబర్గా కావడం జరిగింది. రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్ అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఫెడరల్ ఇన్ ఫార్మ్ అండ్ యూనిటరీ ఇన్ స్పిరిట్. మన ఇండియన్ కాన్స్టిట్యూషను ఫెడరల్ ఇన్ ఫార్మ్ అండ్ యూనిఫామ్ ఇన్ స్పిరిట్ అని మనం తెలుసుకోవచ్చు. 336, 224, 168, 140, 126 నెక్స్ట్ వచ్చేది 119 ఈజ్ ద రైట్ సీక్వెన్స్ అనమాట. సాచర్ కమిటీ ఈస్ రిలేటెడ్ టు సోషల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ ఇన్ ఇండియా అని గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ సాచర్ కమిటీ అనమాట. దేనికి సంబంధించింది? సోషల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ ఇన్ ఇండియా అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ హూ గేవ్ ద టైటిల్ సర్దార్ టు వల్లభాయ్ పటేల్ అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. దట్ ఈస్ మహాత్మా గాంధీ తాత ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ని సర్దార్ అనే పేరు ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా మహాత్మా అని ఎవరు ఇవ్వడం జరిగిందంటే సుభాష్ చంద్రబోసు గాంధీ తాతకి మహాత్మా ఇవ్వడం జరిగిందనమాట. Hyder Ali consolidated his position after being appointed the Fauzdar of Dandigul. ఇక్కడ హైదర్ అలీ అనేది చూసినట్లయితే కన్సాలిడేటెడ్ హిస్ పొజిషన్ ఆఫ్టర్ బీయింగ్ అపాయింటెడ్ ద ఫౌజ్దార్ ఆఫ్ డాండిగుల్కి ఈ విధంగా ఫౌజ్దారు అపాయింట్ చేయడం జరిగింది. హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ 14th ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే వేణుగోపాల్ రెడ్డి ఈ విధంగా 14th ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా నియమింపబడ్డాడనమాట. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద 7th అండ్ ఫైనల్ బుక్ ఆఫ్ హ్యారీ పోటర్ సిరీస్ అంటే హ్యారీ పోటర్ అండ్ ద డెత్లీ హాలోస్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఓ టైటిల్ ఆఫ్ ద 7th అండ్ ఫైనల్ బుక్ ఆఫ్ హ్యారీ పోటర్ సిరీస్ అనేది హ్యారీ పోటర్ అండ్ డెత్లీ హాలోస్ అని చెప్పుకోవచ్చు. ఇది లాస్ట్ది ఫైనల్ బుక్ అని చెప్పుకోవచ్చు. జేకే రౌలింగ్ అనే ఆమె ఈ పుస్తకాలన్నీ రాయడం జరిగింది. డెత్లీ హాలోస్ అనేది లాస్ట్ సిరీస్ అని గుర్తుంచుకోండి. మ్యాథమెటిక్స్ క్వశ్చన్ చూసినట్లయితే చాలా ఈజీ క్వశ్చన్. యూ హ్యావ్ టు డూ ఇట్. జస్ట్ డివిజన్ అనేది చేయాలి. 0.0169 డివిజన్ 0.013 అంటే 1.3 ఇస్ ద రైట్ ఆన్సర్. బిర్సా ముండా స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎక్కడుంది అంటే రాంచీలో ఈ బిర్సా ముండా స్టేడియం అనేది మనం చూడొచ్చు. 500 మీటర్ రేస్లో ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఏ అండ్ బి ఎంత అంటే 3:4 అనమాట. ఏ హ్యాజ్ ఎ స్టార్ట్ ఆఫ్ 140 మీటర్ బై 20 మీటర్స్ అనమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ 140 మీటర్స్ అనేది హైట్ ఉన్నాడు కాబట్టి దాని తగ్గట్టు చూసినట్లయితే ఏ హ్యాజ్ ఎ స్టార్ట్ ఆఫ్ 140 మీటర్స్ బై 20 అని మనం తెలుసుకోవచ్చు. హౌ ఇట్ ఈజ్ అనేది యూ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ 11th 5-year ప్లాన్ అంటే 2007 నుంచి 12 సంవత్సరం వరకు ఈ 5 సంవత్సరాలు 11th 5-year ప్లాన్ అనేది మనం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ తీస్టా ఉర్జా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈజ్ ప్రపోజ్ టు సెటప్ అంటే సిక్కింలో ఈ విధంగా టీస్టా ఉర్జా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది పవర్
ఈ విధంగా ప్రొడ్యూస్ చేయడానికి హైడ్రో బేస్ మీద మనకు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది సిక్కింలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అట్ వాట్ ప్రైస్ షుడ్ శ్యామ్ సెల్ ఏ పేర్ ఆఫ్ షూస్ విచ్ కాస్ట్ హిమ్ ₹1200 సో యాజ్ టు గెయిన్ ఆఫ్టర్ అలౌయింగ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 16%. ఏ ప్రైస్లో శ్యామ్ సెల్ చేయాలి ఆ పేర్ ఆఫ్ షూస్ని? ఆ ₹1200 ఉంటే మనం దాన్ని చూసినట్లయితే టు గెయిన్ 12% ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్ 16% అంటే అది మనం ₹1600 అమ్మాలని చెప్పుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ లవింగ్ 16% డిస్కౌంట్ ఆల్సో. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ సాహిత్య అకాడమీ అవార్డ్? అమృతా ప్రీతం అనే ఆమె మొట్టమొదటి ఉమెన్ టు విన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ రాంగ్ అంటే బారిద్ షాహీస్ బెరార్ అంటారనమాట. ఇది రాంగ్ పేర్ అని మనం తెలుసుకోవచ్చు. నిజాం షాహీస్ అహ్మద్ నగర్లో ఉండేవాళ్ళు. ఆడిల్ షాహీస్ బీజాపూర్, అక్కడ మనకి బీజాపూర్లో గోల్ గుంబాజ్ అనేది కూడా ఉంది. కుతుబ్ షాహీస్ గోల్కొండ ఫేమస్ అనమాట. హైదరాబాద్లో గోల్కొండ ఫోర్ట్స్ అని కుతుబ్ షాహీస్ కట్టడం జరిగింది. నిజాం షాహీస్ అహ్మద్ నగర్ ఫేమస్ అనమాట. ఇక్కడ బెరార్ బారిద్ షాహీస్ అనే వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అనేది యూ టెక్స్ట్ మీ బై సెర్చింగ్ ఇంటర్నెట్ అనమాట. గోపాల్ హరి దేశ్ముఖ్ ద ఫేమస్ సోషల్ రిఫార్మర్ ఫ్రమ్ మహారాష్ట్ర ఈజ్ ఆల్సో నోన్ లోకహితవాది అంటే గోపాల్ హరి దేశ్ముఖ్ ద ఫేమస్ సోషల్ రిఫార్మర్ ఫ్రమ్ మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు. ఇతను లోకహితవాది అనమాట. దేర్ ఆర్ వేరియస్ హితవాదీస్, లోకప్రియ, ఆత్మబంధు, లోకమాన్య. లోకహితవాది ఎవరు అంటే గోపాల్ హరి దేశ్ముఖ్ అనమాట. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ బౌలర్ టు టేక్ హ్యాట్రిక్ ఇన్ ద టెస్ట్ క్రికెట్ అంటే హర్భజన్ సింగ్ టెస్ట్ మ్యాచెస్లో హ్యాట్రిక్ వికెట్స్ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అంటే అనిరాయిడ్ బ్యారోమీటర్ మనం చూసినట్లయితే దీంట్లో ఏది ట్రూ కాదు అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ హెవీ ఇన్ వెయిట్. నో, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ హెవీ ఇన్ వెయిట్. ఇట్ ఈస్ పోర్టబుల్. ఇట్ డజంట్ కంటైన్ లిక్విడ్ అనేది మనం చూసినట్లు ఆండ్రాయిడ్ బ్యారోమీటర్లో ఉండదని అంటున్నాడు. ఇది ట్రూ కాబట్టి ఇట్స్ ఓకే. సబ్స్టాన్సెస్ విచ్ డిజాల్వ్ ఇన్ మాయిశ్చర్ వెన్ ఎక్స్పోజ్ టు ఇట్ ఆర్ కాల్డ్. ఇక్కడ మనము హైగ్రోస్కోపిక్ ఏంట్రా అంటే మాయిశ్చర్ హ్యూమిడిటీకి సంబంధించి అనమాట. ఈ సబ్స్టాన్సెస్ అనేది విచ్ డిజాల్వ్ ఇన్ మాయిశ్చర్ వెన్ ఎక్స్పోజ్డ్ ఇన్ టు ఎయిర్ అనమాట. నెక్స్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేయించారంటే 5 జూను ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది అబ్జర్వ్ చేయొచ్చు. 10, 14, 25, 55, 140 అనేది చూసినట్లయితే నెక్స్ట్ 386 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 3 digits విచ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 961 ఈజ్ ద రైట్ వన్ అనమాట. వేర్ విల్ ద 20th కామన్వెల్త్ గేమ్స్ బీ హెల్డ్ అంటే గ్లాస్గోలో ఈ 20వ కామన్వెల్త్ గేమ్స్ అనేది ఉన్నాయని జరిగాయని తెలిసి చెప్పుకోవచ్చు. ద కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ఇక్కడ వెల్ఫేర్ స్టేట్ ప్రకారం చూసినట్లయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ DPSP అనమాట. ఈ కాన్సెప్ట్ అనేది వెల్ఫేర్ స్టేట్ సంబంధించి ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నుంచే తీసుకున్నారు. ఒక ట్రైన్ 270 meters లాంగ్ ఈజ్ మూవింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 25 km/h. It will cross a man coming from the opposite direction at a speed of 2 km/h in 36 seconds అనమాట. సో ఇక్కడ ట్రైన్ అనేది 270 మీటర్ల లాంగ్ ఉంది, స్పీడ్ అనేది 25 km/h ఉంది. ఇట్ విల్ క్రాస్ ఎ మ్యాన్ కమింగ్ ఫ్రమ్ ద ఆపోజిట్ డైరెక్షన్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 2 km/h అయితే ఎంత టైంలో అంటే 36 secondsలో క్రాస్ చేస్తుంది ఆ ట్రైన్ అని చెప్పుకోవచ్చు. ఏ బాడీ అట్ రెస్ట్ కెన్ హ్యావ్, ఈ యొక్క బాడీ అనేది రెస్ట్లో ఉంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక బాడీ ఎప్పుడైతే రెస్ట్లో ఉంటుందో దానికి మాస్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ మనం చూసినట్లయితే వెలాసిటీ అనేది దాంట్లో ఉండదు అనమాట. ఒక బాడీ రెస్ట్లో కెన్ హ్యావ్, ఇక్కడ వెలాసిటీని ఇచ్చాడు. సారీ, ఇక్కడ మాస్ ఇంటూ వెలాసిటీ అనేది ఉండదు, స్పీడ్ అనేది ఉండదు, దాంట్లో మాత్రం ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఎనర్జీ అని రాసుకోండి. ఏ స్విమ్మింగ్ పూల్ ఈజ్ 20 meters లాంగ్, 15 meters వైడ్ అండ్ 3 meters డీప్. వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ రిపేరింగ్ ద ఫ్లోర్ అండ్ ద వాల్ ఆఫ్ ద పూల్ అట్ ద రేట్ ఆఫ్ 25 per square meter? 2H into L plus B into 25 చేస్తే ఆన్సర్ 17,250 అనేది రావడం జరుగుతుందన్నమాట. A number consists of 2 digits whose sum is 9. If 27 is subtracted from the number, its digits are reversed. The number is అంటే 63 అనమాట. ఇట్స్ వెరీ ఈజీ. సో ఇక్కడ మనము వాటి యొక్క సమ్ 9 అవుతుంది. 27 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఆ రివర్స్ డిజిట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ నంబర్ అనేది
ఏంటి అని అంటున్నాడు. సో ఇప్పుడు 36 అంటే 63లో 36 పోతే ఆటోమేటిక్గా విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 27 అనమాట. రామ్ రిక్వైర్స్ 40% టు పాస్ అండ్ హీ గెట్స్ 185 మార్క్స్, హీ ఫెయిల్స్ బై 115 మార్క్స్. వాట్ వర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్ అంటే 500 అని చెప్పుకోవచ్చు. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ మ్యాక్సిమం మార్క్స్. హూ వాజ్ ద ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అంటే మొట్టమొదటి అతను ఎవరంటే ట్రాగ్వి లీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. క్లే షోస్ ప్లాస్టిసిటీ వెన్ రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ఇట్. ఇక్కడ క్లే అనేది ప్లాస్టిసిటీ అనేది షో చేస్తుంది అనమాట. ఎందుకంటే రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ఇట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద షేప్ ఆఫ్ ఆర్ గెలాక్సీ మిల్కీ వే ఈజ్ అంటే ఈ సర్క్యులర్ గెలాక్సీ షేప్లో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. షేప్ ఆఫ్ అవర్ గెలాక్సీ ఎలా ఉంటుందంటే మిల్కీ వే గెలాక్సీ సర్క్యులర్ షేప్లో ఉంటుంది. సో ఈ విధంగా all 100 questions. I hope this will be helpful for you. If you have any queries, sorry for the background disturbances. If you have any queries, please call me. Feel free to call. Please go through 800 plus videos have been given in it. You can message me on WhatsApp 7667302252. If you want to donate, you can donate by Google Pay or Phone Pay. We are very thankful to you if you donate us, and really guys, I am doing my best for your growth. Have a good day. Have a great life.